గేమ్ చేంజర్ సినిమాకి జెన్యున్ రివ్యూ చెప్తా. నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఉండేదే కొంతమంది సబ్స్క్రైబర్లు, దానికి తోడు వాళ్ళెవరు బెల్లు గంటకు ఆన్ చేసుకోలేదు. ఇంకా వీళ్ళు ఉన్న కొంతమంది కోసం అబద్ధాలు చెప్పి నేను పెద్ద మూట కట్టుకునేది ఏం లేదు. కాబట్టి ఉండే రివ్యూ చెప్తా. గేమ్ చేంజర్ సినిమాలో అదే ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది, ఐఎమ్ అన్క్రెడిక్టబుల్ అని. అన్క్రెడిక్టబుల్ ఏం కాదు, క్రెడిక్టబులే. అంటే ఊహించిందే, అందరం ఊహించిందే. శంకర్ గారి సినిమాలు నిలబడితే ఎట్లా నిలబడతాయి, దొబ్బితే ఎట్లా దొబ్బుతాయి, అందరం ఊహించిందే. సినిమా కూడా ఆ రకంగానే ఉంది. ఏ రకంగా అది ముందు చెప్తా. ఈ మొహం మీద లైటింగ్ ఏందని చూస్తున్నారేమో, మబ్బులో కదా 1 గంట షో ఇచ్చినాను కదా, లైటింగ్ రావడం లేదు, అందుకే ఈ లైటింగ్ వేసుకున్నా. ఫైనల్ గా ఇప్పుడు దిల్రాజ్ గారు ఒక మంచి గొప్ప ప్రొడ్యూసర్. ఆయన అది మంచి ఫ్యామిలీ సినిమాలు తీస్తాడు ఆయన. కానీ గేమ్ చేంజర్ మాత్రం ఆయనకు ఒక ప్రత్యేకం. ఎందుకంటే ఆయన పాన్ ఇండియా సినిమా మొట్టమొదటిసారిగా తీస్తున్నారు భారీ బడ్జెట్ తో. అది కూడా రామ్ చరణ్ సోలోగా దాదాపు 7 సంవత్సరాల తర్వాత సోలోగా వస్తున్న సినిమా. ఇండియన్ స్టార్ డైరెక్టర్ గారు ఆయన ఎప్పటి నుంచో ఫస్ట్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ గారు. కాబట్టి ఈ ముగ్గురి కాంబినేషన్ సినిమా అంటే మనందరం ఊహించుకోవచ్చు ఏ రకంగా ఉంది అని. మొత్తానికి అయితే గేమ్ చేంజర్ క్రెడిక్టబుల్లే. కథ విషయానికి వస్తే, సినిమా మొదలైన 5 నిమిషాల్లోనే రామ్ చరణ్ మనకు రామ్ నందన్ క్యారెక్టర్ లో మనకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం హెలికాప్టర్ ట్రైలర్ చూసినాం కదా, హెలికాప్టర్ లో లుంగి కట్టుకొని బనీన్ వేసుకొని పెద్ద మాస్ ఎలిమెంట్, మాస్ ఫైట్, దద్దరిల్లుతుంది, భూగోళం బదులవుతుంది అని మనం అనుకున్నాం కదా. ఆ క్యారెక్టర్ అప్పుడే అనమాట మనకు చూపించేది. ట్రైన్ లో వస్తా ఉంటారు, విలన్స్ వస్తారు. కానీ ట్రైలర్ లో చూపించిన మాస్ ఎలిమెంట్ అయితే అక్కడ ఫైట్ లో లేదు. సరే, అప్పటికే రామ్ చరణ్ గారు రామ్ నందన్ గారు IAS ఆఫీసర్ గా మనకు కనబడతారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా హీరోయిన్ క్యారెక్టర్ పేరు దీపిక. వాళ్ళు గతంలో లవర్స్. దీపిక అంటుంది, నువ్వు IPS అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవద్దు, IAS అయితేనే నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి ఆమె కండిషన్ కొన్ని కారణాల వల్ల పెట్టాల్సి వచ్చింటుంది. సినిమా ట్రైలర్ లో నేను చూసినప్పుడు నాకు అనిపించింది, ఇన్ని క్యారెక్టర్లు రామ్ చరణ్ ఎలా హ్యాండిల్ చేసింటారు అని నాకు అనిపించింది. కానీ క్యారెక్టరైజేషన్ అయితే నమ్మే విధంగానే ఉంది. అంటే IAS ఎందుకు అవుతాడు, IPS ఎందుకు అవుతాడు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు అవుతాడు, CM ఎట్లయితాడు, ఒక స్టూడెంట్ గా ఎందుకుంటాడు అనేది క్యారెక్టరైజేషన్ మాత్రం డిజైన్ చాలా బాగా చేశారు. అన్ని క్యారెక్టర్లు రామ్ చరణ్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేశారు. యాక్చువల్ గా రామ్ చరణ్ అతని క్వాలిఫికేషన్ కు తగినట్టే అతను IPS అవుతాడు, IAS కాదు, IPS అవుతాడు. మళ్ళీ ఆ అమ్మాయి హీరోయిన్ అడిగిందని చెప్పేసి ఆ అమ్మాయి కోసం మళ్ళీ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ IAS అవుతాడు. అతను IAS అయినప్పటి నుంచి చాలా సిన్సియర్ గా అవినీతి ఎక్కడ జరిగితే అక్కడ ఇతను ప్రత్యక్షం కావడము, అవినీతి చేసిన వాళ్ళను తీసేయడం. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం లవ్ స్టోరీ, సిన్సియర్ IAS ఆఫీసర్, ఈ రకంగానే ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ కు అంటే మనకు వెంట్రుకలు అంటాం కదా, ఇంటర్మిషన్ కి కొంచెం ఒక 15 నిమిషాల ముందు శ్రీకాంత్ చనిపోవడం జరుగుతుంది. అతను చనిపోయేటప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసి ఉంటాడు. నా పార్టీకి ముఖ్యమంత్రి క్యాండిడేట్ రామ్ నందన్, IAS గా అతను రిజైన్ చేసి ముఖ్యమంత్రిగా పోస్ట్ తీసుకోమని చెప్పేసి అతను ఒక వీడియో రివీల్ చేయడం వల్ల దానికి రామ్ చరణ్ గారు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం అక్కడ వస్తుంది. కానీ ఆ శ్రీకాంత్ గారికి కొడుకున్నారు కదా మన SJ సూర్య, అదే అండి కుచి సినిమా డైరెక్టర్, అతని పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. కానీ ఎందుకో విలన్లను కామెడీ పీసులు చేస్తున్నారు. ఇప్పుడు పుష్ప 2లో ఆయన పోలీస్ క్యారెక్టర్ ఉంది కదా ఫహద్ ఫజీల్, ఆయన కూడా చాలా కామెడీని చేసినారు. ఇప్పుడు దీంట్లో కూడా మెయిన్ విలన్ కానీ ఒక కమెడీ పీస్ చూపించినట్టు చూపిస్తారు. ఎందుకో మళ్ళీ అర్థం కావడానికి ఒప్పుకోకుండా అడ్డం పడతాడు. నాకే ముఖ్యమంత్రి సీట్ కావాలా, నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉంది, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలా అని చెప్పేసి. అంటే ఈ డైలాగులు ఉన్నాయి, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. ఈ డైలాగ్ అయితే సినిమాలో ఉంది, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలా, ముఖ్యమంత్రి సీటు మీద ఎట్లా చచ్చిపోవాలా, నా పాడే కూడా ఇట్లా కట్టాలా అనే డైలాగులు సినిమాలో ఉన్నాయి. మనకి ఫస్ట్ హాఫ్ పూర్తి అయ్యేసరికి రామ్ నందన్ ముఖ్యమంత్రిగా ప్రమోషన్స్ తీసుకున్నట్టు చూపిస్తారు. కానీ ఫస్ట్ హాఫ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయితేనే అప్పన్న క్యారెక్టర్ వస్తుంది. దిల్రాజ్ గారు మీటింగ్లలో చెప్పినారు కదా, అప్పన్న క్యారెక్టర్ ఖచ్చితంగా రామ్ చరణ్ గారిలో చాలా బెస్ట్ అవుతుంది, అతనికి ఆస్కర్ అవార్డు వచ్చినా కూడా
పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని. కానీ అప్పన్న క్యారెక్టర్ లో ఆస్కార్ అవార్డు అంత పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. అంటే ఆ క్యారెక్టర్ లో అంత పవర్ లేదు. రామ్ చరణ్ అయితే ఇరగొట్టేసినాడు, అప్పన్న క్యారెక్టర్ కూడా ఇరగొట్టేసినాడు. కానీ ఆ క్యారెక్టర్ లో అంత లేదు, అంత విషయం లేదు ఆ క్యారెక్టర్ కి. ఓవరాల్ గా ఇప్పుడు రామ్ చరణ్ కి అప్పన్న క్యారెక్టర్ లో నత్తి ఉంటుంది. ఏది మన విజయ్ దేవరకొండకు ఉందే ఆ సినిమాలో నత్తి, అలాంటి నత్తి ఉంటుంది. ఇతను ప్రజలకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఒక పార్టీ పెడతాడు. కానీ ఆ నత్తితో చెప్పాలనుకునేది చెప్పలేకపోతుంటాడు. అట్లాంటప్పుడు ఇతని మనసులోని మాటలు బయటికి చెప్పడానికి శ్రీకాంత్ క్యారెక్టర్ వస్తాడు. ఇప్పుడు శ్రీకాంత్ కి అతను మాట్లాడే మాటలు రాసేది ఈయన, చదివి చెప్పేది శ్రీకాంత్ గారు. వాళ్ళు కొట్టే చప్పట్లు, వాళ్ళు కొట్టే విజిల్స్ అవి ఇవి చూసేసి శ్రీకాంత్ కూడా ఒక కోరిక పుడుతుంది, నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎందుకు కాకూడదు అని. అంటే మనసులో ఉంటుంది, బయటికి చెప్పాడు. కానీ ఒక సందర్భంలో అప్పన్నే చెప్తాడు, మన పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ శ్రీకాంత్ గారే అని. అతను అంత చెప్పినా కూడా శ్రీకాంత్, రాజీవ్ కనకాల ఇద్దరు కలిసి అప్పన్న క్యారెక్టర్ ను చంపేస్తారు. ఆ తర్వాత ఏంది అనేది మీరు సినిమా హాల్లోనే చూడాల, నేను చెప్పడం జరగదు. సినిమా అయితే ఓవరాల్ గా ఎక్స్ట్రాడనరీగా ఉంది, ఫ్యామిలీ మూవీ. సంక్రాంతికి రామ్ చరణ్ అయితే హిట్ కొట్టినాడనే చెప్పాలా, కానీ సినిమాలో పెద్దగా కథ లేదు. తమ్మన్ మ్యూజిక్ సూపర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటాయి, పాటలు బాగుంటాయి. పాటలు మనం జరగండి బాస్ నుంచి మాసులకు వచ్చనండి అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ నేను చూసినప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు. కానీ థియేటర్ లో మాత్రం చాలా చాలా బాగుంది అది సాంగ్, లాస్ట్ సాంగ్. ఓవరాల్ గా సినిమా రివ్యూ చెప్పాలంటే నేను 3/5. అంటే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేము, బిలో యావరేజ్ అని కూడా చెప్పలేము. యావరేజ్ మూవీ, చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంటుంది, ఫ్యామిలీతో వెళ్ళి అందరు చూడండి, అందరు ఎంజాయ్ చేస్తారు. మంచి సినిమా. కామెడీనే, సినిమాలో కామెడీ కొంచెం లోపించిందని నాకు అనిపించింది. మొత్తానికైతే వన్ టైం వాచబుల్ మూవీ. సినిమా చాలా బాగుంది, శంకర్ గారు తీసిన విధానం బాగుంది. కానీ ఆ ట్రైలర్ లో మనకు ఇచ్చిన హోప్స్ అయితే సినిమాలో ఉండవు. నా రివ్యూలో నిజం ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఏదో కామెంట్, మీరు సినిమా చూసింటే మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.